హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి సమ్మర్ సీజన్ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యాంగోస్ కదండి. ఇప్పుడు నేను పచ్చి మామిడికాయతో మామిడికాయ చిత్రాన్నం చేయబోతున్నాను. ఒకసారి నా రెసిపీ చూసేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అవసరానికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొన్ని ఆవాలు, తర్వాత కొన్ని జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట్లాడించడం అంటే మాడగొట్టకూడదు, కొంచెం ఫ్రై అయితే చాలు. తర్వాత దీంట్లోకి కొన్ని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు కొన్ని వేసుకోండి. ఇంకా మా ఇంట్లో శనక్కాయలు తినరండి చిత్రాన్నంలో, అందుకే నేను వేయట్లేదు. మీ ఇంట్లో తినే వాళ్ళు ఉంటే మీరు శనక్కాయలు వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసాక చిటపటలాడుతుంది బాగా. ఆ తర్వాత మనము దీంట్లోకి పచ్చిమిర్చి ఒక 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేశానండి. ఆ పేస్ట్ని ఈ ఆయిల్లోకి వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి మామిడికాయ చిత్రాన్నం అంటే ఇష్టమో నాకు మెసేజ్ చేయండి. ఈ సమ్మర్ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మామిడికాయలు ఇప్పుడు మాత్రమే చేసుకోవడానికి వీలుంటుందండి. మేము ప్రతి ఉగాదికి చేసుకుంటాము మామిడికాయ చిత్రాన్నము. మనకు ఆయిల్లో ఇది పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేస్తే మనకు కలర్ అనేది మంచిగా వస్తుంది చిత్రాన్నము. పసుపు తర్వాత దీంట్లోకి కొంచెం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసి ఉంటాం కొంచెము, కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. దీంట్లోకి జస్ట్ ఊరికే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది ఇంకొంచెం సేపు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. అప్పుడే ఆ పచ్చిమిర్చిలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు చిత్రాన్నం అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, ఆ తురుముని ఈ ఆయిల్లోకి వేసి మంచిగా ఇది కూడా మొత్తం అంతా కలిపి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. కొంచెం మామిడికాయ అంతా సాఫ్ట్ అవుతుంది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత. అది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కొంచెంసేపు బాగా ఒక 5 minutes అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ టెక్స్చర్ని మనము రైస్లో కలుపుకోవాలి. మనం దీనికోసము రైస్ని ముందే ప్రిపేర్ చేసుకొని బాగా పొడిగా రావాలి అంటే ఆరబెట్టుకోండి కొంచెం ఫ్యాన్ కింద. అప్పుడు మనం పులిహోర కలిపేటప్పుడు, అదే మామిడికాయ చిత్రాన్నం, కొంతమంది పులిహోర అంటారు, మేమైతే చిత్రాన్నం అనే అంటాము. చిత్రాన్నం కలిపే ముందు అది బాగా రైస్ అనేది మనకి పొడిగా వస్తుంది. లేకపోతే వేడి అన్నంలో అయితే గిన ముద్ద అయిపోతుంది. చూసారా, ఇప్పుడు కొంచెం ఇదంతా మగ్గింది. ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే మగ్గినట్టు, దాంట్లో నుండి ఆయిల్ అనేది మనకి బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. అలా ఎప్పుడైతే మనకి ఇది ప్యాన్ నుండి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుందో అప్పుడు మనకి ఇది బాగా రెడీ అయింది అన్నట్టు. మనకి ఇలా అయినా ఈ మామిడికాయ టెక్స్చర్ని అంతా తీసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో కలుపుకోవాలండి. మనకి దీనికోసం ఇంతకు ముందే చల్లారి పెట్టుకున్న రైస్ తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఏదైతే మామిడికాయ మిశ్రమం ఉందో అదంతా దీంట్లోకి వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. ఒకవేళ ఏమైనా సాల్ట్ తక్కువైతే దీంట్లోకి మళ్ళీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ మామిడికాయ చిత్రాన్నం అనేది రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనము నిమ్మకాయతో చేసుకునే పులిహోర చిత్రాన్నాలు కాకుండా ఒకసారి ఇలా మామిడికాయతో చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, చాలా యమ్మీగా తింటారు. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఒకసారి చేతితో నీట్గా కలిపేసుకోండి, అంతా ఎక్కడ ఉండలు లేకోకుండా రైస్ అంతా బాగా పొడిగా ఉండేలాగా. ఇదిగోండి మన మామిడికాయ చిత్రాన్నం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి నా రెసిపీని మీరు ఫాలో అయ్యి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.